చాలా మందికి బెల్ట్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు, బెల్ట్ ఎక్కడ పెట్టాలో అనేది కూడా క్లారిటీగా తెలియదు. చాలా మందికి నేను అడిగి చూసాను అనమాట, బెల్ట్ ఎందుకు వాడుతున్నారు అంటే ఇంజురీస్ అవ్వకుండా వాడుతున్నాం అనే మాట అయితే చెప్తున్నారు. బట్ బెల్ట్ అయితే ఇంజురీస్ ఆపడానికి అయితే దేనికి పనికిరాదు. ఒకవేళ మీరు కూడా డెడ్ లిఫ్ట్ బెల్ట్ ఎలా యూజ్ చేయాలనేది క్లారిటీ లేకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు మాక్సిమం క్లారిటీ వస్తుంది బెల్ట్ ఎలా యూజ్ చేయాలనేది. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు బెల్ట్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, తీసుకోవాలనుకుంటే లివర్ బెల్ట్ కొనాలా, ప్రాన్ బెల్ట్ కొనాలా, వెల్క్రో బెల్ట్ కొనాలనేది క్లారిటీగా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అవి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ బెల్ట్ ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఏ బెల్ట్ తీసుకోవాలి అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బెల్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, నేను చాలామందిని అడిగి చూశాను బెల్ట్ ఎందుకు పెడుతున్నావు అంటే, హెవీ వెయిట్ చేసేటప్పుడు ఇంజురీస్ అవ్వకుండా బెల్ట్ వాడతామనే మాట అయితే చెప్పారు. బట్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా, నార్మల్ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా సరే మీరు బెల్ట్ పెట్టుకుంటే మిమ్మల్ని ఇంజురీస్ నుంచి అయితే ఆపదు. బెల్ట్ ఇంజురీస్ కోసం కాదు, ఓన్లీ అబ్డామినల్ ప్రెజర్ని హోల్డ్ చేసి ఉంచడానికే. ఇప్పుడు అబ్డామినల్ ప్రెజర్ ఏంటి అంటే మీకు క్లారిటీ లేకపోతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. మెయిన్గా మనం డెడ్ లిఫ్ట్ బెల్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ని హోల్డ్ చేసి ఉంచడానికి. ఫర్ సపోజ్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, స్క్వాట్స్ చేసినప్పుడు కానీ మనం ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటాం. ఆ బ్రీత్ని మన అబ్డామిన్లో హోల్డ్ చేసి ఉంచడానికి అయితే డెడ్ లిఫ్ట్ బెల్ట్ యూజ్ చేస్తాం, అంతే తప్ప ఇంజురీస్ అవ్వడానికి, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి అయితే కాదు. సో ఒకసారి నేను బెల్ట్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది ప్రాపర్గా మీకు చూపిస్తాను. చూడండి, టీషర్ట్ తీసాను. ప్రాపర్గా బెల్ట్ మీకు ఎక్కడ పెట్టాలనేది క్లారిటీగా అర్థం అవడం కోసం అయితే టీషర్ట్ తీసాను. యాప్స్ కనిపించవు, ఫిజిక్ కూడా అంత బాగుండదు, ఇగ్నోర్ చేయండి బాడీని అయితే. సో చాలామంది నేను అబ్జర్వ్ చేశాను జిమ్లో బెల్ట్ చాలా కిందకి పెడతారు, ఎందుకంటే నడుముకి సపోర్ట్ వస్తుంది, నడుముకి టైట్గా ఉంటుంది అని చెప్పి బెల్ట్ ఇంత కిందకైతే పెడుతుంటారు. ఇంత కిందకి పెట్టేది మీకు దేనికి సపోర్ట్ ఇస్తుంది అనేది నాకైతే క్లారిటీ లేదు. మీరు ఇలా పెట్టడం వల్ల మీ నడుముకి ఇక్కడ బోన్ ఉంటుంది, ఆ బోన్ చాలా టైట్ అయిపోతుంది. మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు, కిందకి దిగేటప్పుడైనా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు, పైకి లెగిచేటప్పుడైనా ఇది మీ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ని అసలు హోల్డ్ చేయదు. మనం బెల్ట్ పెట్టేది దేనికోసం అంటే, మీరు బ్రీత్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా మీ అబ్డామినల్లో ఉండే ప్రెజర్ని హోల్డ్ చేయడానికి. ఫర్ సపోజ్ మీరు మనం బ్రేసింగ్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాము, స్క్వాట్స్ చేసేటప్పుడు కానీ, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ లాంగ్ బ్రీత్ తీసుకుంటాం. ఇప్పుడు తీసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తే నా అబ్డామిన్ అంతా మొత్తం చాలా టైట్ ఉంది, 360 degrees టైట్ ఉంది. ఇప్పుడు వదిలేసాను అనుకోండి బ్రేసింగ్ టెక్నిక్ని. సో నేను పీల్చుకునేటప్పుడు ఖచ్చితంగా 360 degrees టైట్ ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. సో మొత్తం టైట్ ఉంది. ఈ హోల్డ్ని మనం వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ ప్రెజర్ని హోల్డ్ చేయగలిగితే ప్రాపర్గా మనం స్క్వాట్స్ చేసేటప్పుడైనా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడైనా ప్రాపర్గా చేయగలం. అదే ప్రెజర్ వదిలేసాం అనుకోండి, స్క్వాట్స్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ మీ ఫామ్ అనేది రాంగ్ వస్తుంది, ప్రెజర్ అంతా లోవర్ బ్యాక్ మీద పడుతుంది. సో ఆ ప్రెజర్ని హోల్డ్ చేసి ఉంచడానికి బెల్ట్ని యూజ్ చేస్తాం. ప్రాపర్గా మనం ఎక్కడ ఫిక్స్ చేయాలి అంటే, మన అబ్డామిన్ ప్రెజర్ దగ్గర, అబ్డామిన్ ఏరియాలో పెట్టాలి. అంటే మన నడుముకి పైన, ఈ రిప్ కేస్కి కింద పెట్టాలి, బెల్లీ బటన్ దగ్గర, బెల్లీ బటన్కి సెంటర్లో వస్తుంది. ఇది ప్రాపర్ పొజిషన్. బెల్ట్ పెట్టే పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్కి పైన మన రిప్ కేస్కి కింద పెట్టాలి, కరెక్ట్గా బెల్లీ బటన్ దగ్గర వస్తుంది. మీరు చూసుకుంటే 360 degrees కూడా ఒకటే ప్రెజర్ క్రియేట్ అవుతుంది బెల్ట్ పెట్టేటప్పుడు. సో ఇది బెల్ట్ ప్లేస్మెంట్ వచ్చేసరికి. చాలామందిని చూసాను నేను కిందకే పెడుతుంటారు, ఆ ప్లేస్మెంట్లో అయితే ఎవరు పెట్టదు, దానివల్ల అయితే నో యూజ్. ప్రాపర్గా మీరు బెల్ట్ తాలూకా మీరు ఆ ప్రెజర్ కావాలి, మీరు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడైనా, స్క్వాట్స్ చేసేటప్పుడైనా మీకు బెల్ట్ తాలూకా ప్రెజర్ క్రియేట్ అవ్వాలి, మీరు అబ్డామినల్ మీరు తీసుకునే బ్రేసింగ్ టెక్నిక్ అనేది హోల్డ్ అయ్యి ఉండాలి అనుకుంటే బెల్ట్ని అయితే మీ బెల్లీ బటన్ దగ్గర మాత్రమే పెట్టండి. అప్పుడే మీకు ప్రాపర్ బ్రేసింగ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చూపించింది మీకు లివర్ బెల్ట్ కాకుండా ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే చాలామంది ప్రాన్ బెల్ట్సే యూజ్ చేస్తుంటారు. ఆ బెల్ట్ పెట్టుకొని చూపిస్తాను చూడండి. ప్రాన్ బెల్ట్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలామంది చాలా టైట్గా పెట్టేస్తారనమాట. అసలు మీరు బ్రేసింగ్ టెక్నిక్ తీసుకొని బ్రీత్ని హోల్డ్ చేసింది మీరు ప్రాపర్గా డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ చేయడానికి. అలాంటప్పుడు మీరు ప్రాపర్గా ఇంకా మీరు బ్రీత్ తీసుకోవడానికి కూడా అవ్వనంత టైట్గా మీరు బెల్ట్ని పెట్టేస్తే మీరు ఎలా ప్రాపర్గా డెడ్ లిఫ్ట్ చేయగలరు, స్క్వాట్స్ చేయగలరు. చాలామంది చూసా ఇలా లాగి ఇంత టైట్గా అయితే లాగి పెడుతున్నారు. బట్ దానివల్ల అయితే న్యూ యూజ్. మీరు ప్రాపర్గా మీరు బెల్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు తీసుకుని సరిపోతుంది. అంటే మనం బెల్ట్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు 2 fingers ఇలా పెడితే లోపల దూరిపోవాలంటే అప్పుడే ప్రాపర్గా బ్రీత్ తీసుకోగలరనమాట. ఇప్పుడు చూడండి, నేను బ్రీత్ తీసుకుంటాను.
ఇప్పుడైతే ప్రాపర్గా ప్రెజర్ ఉంది, నేను మాట్లాడగలుగుతున్నాను. చాలామంది అంటే మాట్లాడలేరు, ఇంకా బ్రీత్ కూడా ప్రాపర్గా తీసుకోలేరు. అలా బ్రీత్ కూడా ప్రాపర్గా తీసుకోలేకపోతే మీరు స్క్వాట్స్ డెడ్ లిఫ్ట్ ప్రాపర్గా చేయలేరు. ప్రాన్ బెల్ట్ అయినా లివర్ బెల్ట్ అయినా సరే ప్రాపర్గా మీరు పెట్టాల్సింది బెల్లీ బటన్ దగ్గర పెట్టాలి. సో ఇప్పుడు నేను చూపించినట్టే పెట్టాలి. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నా ఫ్రంట్ సైడ్ చూసుకున్నా ప్రాపర్గా పవర్ లిఫ్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి బెల్ట్స్నే యూజ్ చేస్తారు. వెల్క్రో బెల్ట్స్ కూడా ఉంటాయి, అవి పవర్ లిఫ్టర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయరు. వెల్క్రో బెల్ట్స్ ఖచ్చితంగా ఓన్లీ వెయిట్ లిఫ్టర్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. వెల్క్రో బెల్ట్ కూడా చూపిస్తాను. మ్యాక్సిమం జిమ్లో వెల్క్రో బెల్ట్సే ఉంటాయి. వెల్క్రో బెల్ట్ అంటే ఇప్పుడు నార్మల్ మనకి షూలకి స్లిప్పర్స్కి ఉంటాయి కదా, ఇలా అంటించుకునేది, దీన్నే వెల్క్రో అంటారు. ప్లస్ ఇదేంటంటే బ్యాక్ సైడ్ ఎక్కువ విడ్త్ వస్తుంది, సెంటర్ వచ్చేసరికి చాలా తక్కువ విడ్త్ వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ వెయిట్ లిఫ్టర్స్ అనమాట. వాళ్ళు స్నాచ్ క్లీన్ అండ్ జర్క్ చేస్తారు, వాళ్ళైతే ఈ బెల్ట్ని యూజ్ చేస్తారు. సో బెల్ట్ ఎక్కడ పెట్టాలనేది క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను డెడ్ లిఫ్ట్ 200 కిలోస్ చేస్తున్నాను. ఈ డెడ్ లిఫ్ట్ 200 కిలోస్ చేయడానికి నేను ప్రాపర్ బ్రేసింగ్ టెక్నిక్ని స్లోగా ఇంప్రూవ్ చేసుకున్నాను. అలానే నాకు బెల్ట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి నేను వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి నేను బ్రేసింగ్ టెక్నిక్ని ఎలా తీసుకుంటున్నాను అనేది. లిఫ్ట్కి ముందు ప్రాపర్గా బ్రీత్ని హోల్డ్ చేసి బెల్ట్ ప్రెజర్ గట్టిగా ఇస్తుంది కాబట్టి నేను ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతున్నాను. సో బెల్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇంజ్యూరీస్ని ఆపడానికి అయితే యూజ్ అవ్వదు. ఓన్లీ మనం తీసుకునే బ్రీత్ని లోపల అబ్డామినల్లో ఉంచడానికి హోల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో బెటర్ ఒక మంచి బెల్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏవైతే బెల్ట్స్ నేను చూపిస్తున్నానో మీరు అవే తీసుకోండి. మెయిన్గా మనం బెల్ట్ యూస్ చేసేది డెడ్ లిఫ్ట్లోన స్క్వాట్స్లో మాత్రమే బాగా హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ ఏ ఎక్సర్సైజ్లో అయినా సరే అంతగా హెల్ప్ చేయదు. సో ట్రై చేయండి ఓన్లీ స్క్వాట్స్ డెడ్ లిఫ్ట్లో మాత్రమే యూస్ చేయడానికి బెల్ట్ని. సో ఇప్పుడు నేను చేసే స్క్వాట్స్ ఫామ్ కొంచెం రాంగ్ ఉంది, ఎందుకంటే 155 కిలోస్తో నాకు అది హెవీ సెట్, 66 కిలోస్ బాడీ వెయిట్తో. సో మన దగ్గర మెయిన్గా ఉండేవి ఏంటంటే వెల్క్రో బెల్ట్, అలానే ప్రాంగ్ బెల్ట్, లివర్ బెల్ట్. మెయిన్గా ఈ 3 బెల్ట్లే మనకి ఇండియన్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ చూసుకున్నా సరే ఈ బెల్ట్లే ఉంటాయి అనమాట. వెల్క్రో బెల్ట్ అయితే ఎవరు యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇది పవర్ లిఫ్టింగ్ చేద్దాం అనుకుంటే మీరు స్క్వాట్స్ కానీ డెడ్ లిఫ్ట్లో కానీ ఇది ప్రాపర్గా మీ ఇంటర్ అబ్డామినల్ ప్రెజర్ అయితే హోల్డ్ చేసి పెట్టదు. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. మీ ఫ్రంట్ పోర్షన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మీ ప్రెజర్ ఆటోమేటిక్గా మీ లిమిట్కి మించి మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ బెల్ట్ అయితే హోల్డ్ చేయదనమాట. సో ఈ బెల్ట్ని అయితే పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ తీసుకోవాలి బెల్ట్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రాన్ బెల్ట్ కానీ లివర్ బెల్ట్ కానీ వెళ్ళండి. లివర్ బెల్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా 5000 అబవ్ ఉంటుంది. మీరు ఏ కంపెనీ తీసుకున్నా. కొన్ని కంపెనీస్ అయితే నేను మీకు డిస్ప్లే మీద వేస్తాను చూడండి, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్లో 5000కి దొరికే లివర్ బెల్ట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. ఒకవేళ మీకు 5000 కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకుంటే మీకు ప్రాన్ బెల్ట్స్ అయితే ఒక 3 బెల్ట్స్ అయితే చెప్తాను. ఇది నేను యూజ్ చేశాను అనమాట. 1.5 year యూజ్ చేశాను ఇది ప్రాన్ బెల్ట్. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి 5 mm థిక్నెస్ ఉంటుంది. నేను యూజ్ చేస్తున్న లివర్ బెల్ట్ వచ్చేసరికి 10 mm థిక్నెస్ ఇది. సో ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను, లైక్ 6 months అవుతుంది. 6 months యూసేజ్కి నేను లిఫ్ట్ చేస్తున్న వెయిట్కి నాకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు బిగినర్ స్టేజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాన్ బెల్ట్ అయితే తీసుకోండి. ప్రాన్ బెల్ట్ చాలా యూజ్ అవుతుంది. సో యూఎస్ఏ కంపెనీ కానీ, ఆరియన్ కంపెనీ కానీ, కోబో కానీ, ఈ 3 బ్రాండ్స్లో కూడా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఈ బ్రాండ్స్. ఖచ్చితంగా మీరు స్క్వాట్స్ చేసినప్పుడైనా డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడైనా బెల్ట్ అనేది యూజ్ చేయండి. అది ఇంజురీస్ని ఆపడానికి అయితే యూజ్ అవ్వదు, ఓన్లీ మీ ఇంటర్ అబ్డామినల్ ప్రెజర్ని హోల్డ్ చేసి ఉంచడానికి, మీ బ్రేసింగ్ టెక్నిక్ని ఇంప్రూవ్ చేయడానికి. ఒకవేళ మీరు తక్కువ వెయిట్స్తో ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మీ బ్రేసింగ్ టెక్నిక్ మీద వర్క్ చేయండి. అది ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు బెల్ట్ని అయితే పర్చేస్ చేసుకోండి. ఎవ్రీ ఇండివిజువల్కి కూడా మీ ఓన్ బెల్ట్ మీకు ఉంటే మీకు ఇంకా బెటర్ అవుతుంది. అదే జిమ్లో ఉండే బెల్ట్ యూజ్ చేసేద్దామనుకుంటే మాత్రం ప్రాపర్ సైజింగ్ అయితే ఉండదు. మీరు అనుకున్న సైజ్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ లాగి తోస్తుంటారు. చాలామందిని చూసా ప్రాన్ బెల్ట్ యూజ్ చేసేటప్పుడు మీకు బాగా టైట్గా పెట్టేస్తుంటారు. అలా టైట్గా పెట్టడం వల్ల మీ 100% మీరు ఇచ్చి వర్కౌట్ అయితే చేయలేరు. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు బెల్ట్ కొనాలనుకుంటే ఇవన్నీ తీసుకోండి. సైజ్ వచ్చేసరికి నార్మల్ సైజింగే. మీరు వేస్ట్ సైజ్ ఎలా ఉంటుందో దానికన్నా ఒక్క సైజ్ తగ్గించి తీసుకోండి. బెల్ట్లో వచ్చేసరికి మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. బెల్ట్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతాను దాని మీద కూడా. ఉంటాను. బాయ్.